నమాధవ సమో మాసో నకృతేన యుగం సమం నచవేద సమం శాస్త్రం నతీర్థం గంగయా సమం. అంటే మాసాలలో మాధవ మాసమైన వైశాఖ మాసముతో సమానమైనది, యుగాలలో కృతయుగమును మించినది, తీర్థములలో గంగతో సమానమైనవి లేవని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ విషయాన్ని స్కాంద పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి దశావతారాలలో కూర్మావతారం, పరశురామవతారం, అలాగే నరసింహ అవతారాలను, అంతేకాక మరెందరో మహానుభావులను అవతరింపజేసిన మాసమే వైశాఖ మాసం. ఎలాగైతే చైత్రమాసాన్ని మధుమాసం అంటారో అలాగే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి ఎంతో అద్భుతమైన కాలం. వైశాఖ, కార్తీక, మాఘమాసాలను ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఎలాగైతే మాఘపురాణం, కార్తీక పురాణాన్ని రచించారో అలాగే వైశాఖ పురాణాన్ని కూడా వ్యాస మహర్షుల వారు రచించారు. ఆధ్యాత్మికంగా భగవదానుగ్రహం పొందడానికి వైశాఖ మాసాన్ని మించిన మాసం మరొకటి లేదు. అందుకే వైశాఖ మాసాన్ని సాధనా మాసంగా పేర్కొంటారు. వైశాఖ మాసం లక్ష్మీనారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినదే. వైశాఖ మాసంలో మరొక ప్రత్యేకత ఏంటంటే వైశాఖ మాసంలో రకరకాల వ్రతాలు చెప్పబడ్డాయి. అంతేకాక వైశాఖ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం విష్ణుమూర్తిని తులసితో ఆరాధించాలి. విష్ణుమూర్తికి సమర్పించే తులసి కూడా కృష్ణ తులసి అయితే ఇంకా మంచిది. వైశాఖ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయాలంటే దానికి ఎన్నో జన్మల ఫలితం కావాలి. వైశాఖ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వాళ్ళకి ఎదురు లేదని మన పూర్వీకులు చెప్పకనే చెప్పారు. వైశాఖ మాసం అంతా కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోయాలి, అలాగే ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేసినట్టయితే అభీష్ట సిద్ధులు లభించడమే కాక పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు. ఇంకా వైశాఖ మాసంలో శివారాధన అంటే ఈ మాసమంతా అభిషేకం చేయడం అనేది చాలా మంచిది. కార్తీక మాసంలో శివాభిషేకానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే వైశాఖ మాసంలో కూడా శివాభిషేకానికి అంతే ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసంలో శివాభిషేకం అనేది ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా అనేక సిద్ధులను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా వైశాఖ మాసంలో శివాభిషేకం చేసుకున్న వాళ్ళకి వెంటనే మనశ్శాంతి అనేది లభిస్తుంది. వైశాఖ మాసంలో గళంతికారాధన చేయడం అనేది చాలా ప్రసిద్ధి. గళంతిక అంటే ధారాపాత్ర అని. నిరంతరం శివుడి మీద ధార పడేట్టుగా ఒక పాత్రని ఏర్పాటు చేయాలి. దాన్నే గళంతిక ఆరాధన అంటారు. ఈ నెలంతా శివుడిపై ధార పడేటట్టు చేసినట్టయితే సృష్టిలో ఉన్న వేదనలు, తాపాలు, అరిష్టాలు అన్నీ నశిస్తాయని సాక్షాత్తు ధర్మశాస్త్రాలే చెబుతున్నాయి. ఇంకా దానాల విషయాలకు వచ్చేసరికి వైశాఖ మాసంలో ఉదకుంభ దానం చేయటం చాలా మంచిది. ఇక్కడ ఉదకుంభ దానం అంటే నీటితో నింపిన పాత్రని దానం చేయాలి. అంతేకాక బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వటం కూడా వైశాఖ మాసంలో ప్రసిద్ధే. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష.